దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. అప్పుడప్పుడు చూడండి, పోలీసులు రైడ్ చేస్తారు. రైడ్ చేసినప్పుడు దొరుకుతారు కొంతమంది. దొరికిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కెమెరా వచ్చేసిందని తెలియగానే ఏం చేస్తారు? పోలీసులు దొరికిన వాళ్ళు ముఖం మూసేసుకుంటారు. ఎందుకు ముఖం కప్పేసుకుంటారు? ఆడవాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్, చున్నీలు ఉన్న వాళ్ళకి, చీరలు కట్టుకున్న వాళ్ళకి, పైట్లు ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్. చున్నీలు ఉన్న వాళ్ళు గమ్మున ఏం చేసుకోవచ్చు, దీన్ని చుట్టేసుకోవచ్చు. మాకు చాలా ఇబ్బంది, కానీ ఆడవాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్ కదా, చున్నీతో చుట్టేయచ్చు. చాలా మంది పోలీసులకు దొరికిపోయినంత సిగ్గు కదండి, అది సిగ్గు కదండి. సిగ్గుపడిపోతామండి. ఎప్పుడైనా సరే తప్పు పని చేసినోడు దొరికిపోతే ఏమైపోతాడు చెప్పండి? సిగ్గుపడతాడు. ఆ మధ్య ఎవరో ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్ములు చూస్తున్నారంట ల్యాప్టాప్ల్లో. బ్లూ ఫిల్ములు చూస్తుంటే అది టీవీ నైనోడు ఏం చేశాడు, రోజు ఉదరగొట్టాడు. చూడండి ఇలా పని చూడండి, ఇలా వ్యవహారాలు చూడండి అని చెప్పి మీడియాలో రోజు ఇదే కథలు వచ్చేవి. వీళ్ళు ప్రజానాయకులు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి ఏం చేస్తున్నారు? వీళ్ళు అక్కడ కూర్చొని ల్యాప్టాప్లు వేసుకుని బ్లూ ఫిల్ములు చూస్తున్నారు, వీళ్ళు బూత్ సినిమాలు చూస్తున్నారు.